పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, కానీ దాని సెగ మాత్రం ఇప్పుడు మన వంటింట్లో గ్యాస్ పొయ్యి వరకు తాకుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అద్దెళ్లలో ఉండేవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. నగరాల్లో కట్టెల పొయ్యి వెలిగించే అవకాశం లేక గ్యాస్ సిలిండర్ నిండక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తీవ్రమైన కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా గ్యాస్ సరఫరా చేసే ఆటోలో నుంచి ఒక వ్యక్తి ఏకంగా హెచ్పీ సిలిండర్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. గంటల తరబడి వేచి ఉన్న సిలిండర్ దొరకదని ఆందోళనతోనే ఈ వ్యక్తి సాహసం చేసినట్టు తెలుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుడి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.